నమస్కారం మిత్రులారా, Carcomparos కు మీ స్వాగతం. కొన్ని రోజుల ముందు నుంచి మేము WagonR ఒక కంపారిజన్ వీడియో మీకు చూపించడం జరిగింది. ఎక్కువ కంపారిజన్స్లో WagonR బెటర్ కార్ అని తేలింది. కానీ దీని అర్థం WagonR అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని కాదు. మీరు మా WagonR యొక్క అడ్వాంటేజెస్ వీడియో కూడా చూడవచ్చు. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ప్రతి కార్లో కూడా ఉంటాయి. కానీ కొనుగోలు చేసే ముందు కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా ప్రయత్నం. సో ఎలాంటి డిసడ్వాంటేజెస్, ఎలాంటి మిస్సింగ్ ఫీచర్స్ మారుతూ ఈ కార్ని చేసేటప్పుడు మిస్ చేసిందో చూద్దాం రండి. Carcomparos యొక్క WagonR డిసడ్వాంటేజ్ వీడియోలో. మా రాబోయే వీడియోలకు మీకు మీ ఫోన్లో త్వరగా నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాత WagonR కేవలం దాని యొక్క టాల్ బాయ్ డిజైన్ వల్ల బాగా సెల్ అయింది అంటే అది ఒక భ్రమ. వాళ్ళు చెప్పడం ఏంటంటే WagonR ఎంత బాగున్నా ఒకవేళ టాల్ బాయ్గా చేయబడకపోతే మార్కెట్లో క్లిక్ అవ్వదు అని. పాపం సుజుకి యొక్క ఇంజనీర్స్ దీన్ని మైండ్లో పెట్టుకొని మంచి హెడ్ రూమ్ ఉన్న ఇగ్నిస్ని తీసుకొని ఏం లేకుండా దాని యొక్క హైట్ని పెంచేశారు. దీని యొక్క ఫలితం ఏమీ లభించలేదు. కానీ డిసడ్వాంటేజెస్ చాలా. WagonR లిమిట్ కన్నా ఎక్కువ హైట్ ఉండడం వల్ల దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగా పెరిగిపోయింది. దీనివల్ల టర్నింగ్స్ తీసుకుంటున్నప్పుడు బాడీ రోల్ అంటే ఇటు అటు ఊగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దాని యొక్క గ్రిప్ ఇంకా స్టెబిలిటీ కూడా దెబ్బతిన్నది. మారుతి ఇంజనీర్స్ ఈ బాడీ రోల్ని కంట్రోల్ చేయడానికి సస్పెన్షన్ని హార్డ్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు. దీనివల్ల దాని యొక్క సస్పెన్షన్ కంఫర్ట్ పాడైపోయింది. పాట్ హోల్స్ ఇంకా స్పీడ్ బ్రేకర్స్ని కూడా ఇగ్నిస్ అంత బాగా అబ్జర్వ్ చేసుకోలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ టైర్. ఇగ్నిస్ యొక్క బేస్ మోడల్ నుంచి సుజుకి 15 ఇంచ్ ఒక వీల్స్, 175 mm విడ్త్ టైర్ ఇంకా 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ని ఇచ్చారు. వీల్స్ 1 ఇంచ్ తక్కువ చేసేసి టైర్స్ని 10 mm తగ్గించారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ చేశారు. ట్రాక్ని కూడా తగ్గించడం జరిగింది. దీన్ని చాలా తెలివి విధంగా కాస్ట్ కటింగ్ చేయడం అంటారు. ఇగ్నిస్ లాగా యాజ్ ఇట్ ఈస్గా ఉంచితే WagonR ఒక హైట్ పెంచడంతో రైడ్ హ్యాండ్లింగ్ మీద ఎంత ఎఫెక్ట్ పడిందో అది మనకి చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. LED DRL చాలా తక్కువ ప్రైస్ అయిన ఫీచర్. మార్కెట్లో తక్కువ ధర అయిన 2-వీలర్ TVS XL 30,000 ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. దాంట్లో కూడా LED DRLs ఇవ్వడం జరిగింది. కానీ 6 lakh రూపీస్ అయిన WagonRలో అది లేదు. అలాగే ఇప్పుడు 70,000 ఖరీదైన Honda DLలో కూడా LED DRLs వచ్చేసాయి. కానీ ఈ విషయంలో కార్ ఇండస్ట్రీ వచ్చేసరికి 2-వీలర్ కన్నా 2 years వెనకాతలే ఉండిపోయారు. బ్యాక్ స్పీకర్స్. మారుతి WagonRలో ఆండ్రాయిడ్ ఆటో ఇంకా యాపిల్ కార్ప్లే లాంటి ఖరీదైన ఫీచర్స్ని ఇచ్చారు. కానీ పాటలు వినడానికి కేవలం 2 స్పీకర్సే ఇచ్చారు. ఇంకోవైపు దీని యొక్క కాంపిటీషన్లో టాటా టియాగో మంచి సౌండ్ కోసం హార్మాన్ యొక్క 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్ ఇచ్చారు. కానీ మారుతి టాప్ ఎండ్ మోడల్లో కేవలం 2 స్పీకర్సే ఇవ్వడం జరిగింది. వెనకాతల స్పీకర్స్ బయట నుంచి పెట్టుకోవచ్చు, కానీ దానికోసం ట్రిమ్ని కట్ చేయాల్సి వస్తుంది. వైరింగ్ హార్నెస్లో కలపడం జరుగుతుంది. దీంట్లో డబ్బులు ఎక్కువ పడవు, కానీ కార్ యొక్క వారంటీ ఇంకా స్టెబిలిటీలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడవచ్చు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. కనీసం WagonR ఒక టాప్ ఎండ్ మోడల్లో అయిన అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ అంటే పైకి కిందకి అడ్జస్ట్ అయ్యే సీట్ మారుతి ఇవ్వవలసింది. ఇగ్నిస్లో జెటా వేరియంట్ నుంచి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ లభిస్తుంది. అండ్ అది డ్రైవర్స్ యొక్క వాళ్ళ హైట్ ప్రకారంగా సీట్ని అడ్జస్ట్ చేసే ఫెసిలిటీ లభిస్తుంది పర్ఫెక్ట్ డ్రైవింగ్ పొజిషన్ కోసం. WagonRలో టెలిస్కోపింగ్ స్టీరింగ్ కూడా మనకి లభించట్లేదు. పోలో లాంటి కార్లో బేస్ మోడల్ నుంచే లభిస్తుంది. దీనివల్ల హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉండడం కూడా అవసరమే. పార్కింగ్ కెమెరా. మారుతి WagonRలో బేస్ మోడల్ నుంచే పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు, కానీ టాప్ మోడల్లో కూడా పార్కింగ్ కెమెరా ఇవ్వలేదు. ఈ కాలంలో ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ 4 కెమెరాస్ ఇచ్చి 360-degree సిస్టమ్ ఇస్తున్నారు. కానీ మారుతి పార్కింగ్ కెమెరా లేకుండానే కార్ని లాంచ్ చేసింది. విషయం ఏంటంటే పార్కింగ్ కెమెరా సిస్టంలో అన్నిటికన్నా 80% వరకు మారుతియే ఇచ్చింది. అన్నిటికన్నా డిస్ప్లే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ విషయంలో మారుతి చాలా మనీ స్పెండ్ చేసింది. 7 ఇంచ్ మంచి రెజల్యూషన్, కాంట్రాస్ట్ రేషియో ఇంకా ఫాస్ట్ ప్రాసెసర్ ఉన్న సిస్టమ్ ఇచ్చారు. ఇది కాకుండా రెండో కాస్ట్లీ థింగ్ ఏంటంటే అది వైరింగ్ హార్నెస్, ఏదైతే బ్యాక్ బంపర్ వరకు ఉంటుంది. మిగిలింది ఒక్క కెమెరా అండ్ అది 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. సో అంత చిన్న ఖర్చుతో అయిపోయే కెమెరా WagonRలో మారుతి పెట్టవలసింది. AMT హిల్ హోల్డ్ అసిస్ట్. కస్టమర్స్ ఎవరైతే WagonR ఒక ఆటోమేటిక్ మోడల్ తీసుకునే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి తెలుసుకుంటే చాలా బాధపడతారు. ఏంటంటే మారుతి AMTలో హిల్ హోల్డ్ ఫీచర్ని ఇవ్వలేదు. ఈ ఫీచర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టీప్గా ఉన్న రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ కార్ సడన్గా ఆగిపోతే వెనక్కి వెళ్లకుండా కంట్రోల్ చేయడం AMTలో కొంచెం కష్టం. ఆ టైంలో ఈ హిల్ హోల్డ్ ఉపయోగపడుతుంది. టార్క్ కన్వర్టర్ టైప్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో ఎలాంటి సమస్య ఉండదు. అందుకే కస్టమర్స్ 2.5 lakh ఎక్కువ ఇచ్చి గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ని కొనుగోలు చేసుకుంటారు.
ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ పాయింట్స్. ఇగ్నిస్ యొక్క ఇంకో ఫీచర్ WagonR చేస్తున్నప్పుడు మిస్ అయిపోయింది, అండ్ అది ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ పాయింట్స్. చైల్డ్ సీట్ ఫిట్గా పట్టుకొని ఉండడం కోసం సీట్ బెల్ట్ యూస్ చేసే బదులు ఐసోఫిక్స్ వాడితే చాలా యూజెస్ ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సేఫ్టీకి వస్తే WagonR ఒక బేస్ వేరియంట్ నుంచి ABS, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సర్స్తో పాటు ఐసోఫిక్స్ పాయింట్స్ కూడా మారుతి ఇచ్చేసి ఉంటే బాగుండేది. కానీ కాస్ట్ కట్టింగ్ని మైండ్లో పెట్టుకొని మారుతి వీటిని ఇవ్వలేకపోయింది. ఫైనల్ వర్డిక్ట్. సో మిత్రులారా, ఈ నెగిటివ్స్ తప్ప మిగతావన్నీ మారుతి ఇప్పుడు కూడా మార్చవచ్చు, లేదా టియాగో ఎగ్జెడ్ ప్లస్ రిలీజ్ చేసినట్టు అలాగే ZXA ప్లస్ మోడల్ కూడా రిలీజ్ చేయవచ్చు. అందుకే ఈ మిగతా ఫీచర్స్ అన్నీ మిగిలి ఉంచారేమో. కేవలం టాల్ బై డిజైన్ని మైండ్లో పెట్టుకొని దాని యొక్క గ్రిప్ అండ్ స్టెబిలిటీలో దెబ్బతిన్నది. మిగతావన్నీ పక్కన పెడితే WagonR చాలా మంచి కార్ అని చెప్పుకోవచ్చు. త్వరలో 20 lakh WagonR యూజర్స్ యొక్క కౌంట్ 30 to 40 lakh యూజర్స్ వరకు పెరగొచ్చని అంచనా ఉంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇతర కార్ల యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ తెలుసుకోవడంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.